ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దివాన్ చెరువు మరి రహదారి మీద సంవత్సరం క్రిందట ఒక పాస్టర్ గారు దైవజనుడు అనేక మందిని అంధకారంలో నుండి మరి వెలుగులోని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి, ఎంతోమంది అనాథలను చేరదీసి చదివించి పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు చేసినటువంటి ఒక సామాజికవేత్త, మరి బానిసత్వ సంఖ్యలు లాంటి ఉన్నటువంటి ఈ కుల విజృంభణ చేస్తున్న దినాల్లో ఆ కులంకార అహంకార ధోరణికి ఎవరైతే గురైపోతూ వచ్చారో వారి పక్షాన పోరాడుతూ కులం అనేది మనిషికి లేదు, మనుషులందరూ మానవత్వం కలిగి ఉండాలి అనేటువంటి ఒక మంచి బోధ ప్రజలకు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనేటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి నేటితో సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్న వాక్యాన్ని బట్టి మేమందరం కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులంగా మేమందరం కలిసి వచ్చి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారో అదే ప్లేస్లో మీరు చూడొచ్చు, ఎంతోమంది పోలీసులు అక్కడికి వెళ్ళనెత్తలేదు. పోలీసులు ఆంక్షలు పెట్టిన మా దైవమును నమ్ముకుని ప్రాణమును అర్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మేము హతసాక్షిని అభివర్ణిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు మరి తోడుగా ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేర్చబడాలని ఈ రోజున ఆయనకి ఘన నివాళి అర్పించి జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున నియోజకవర్గం తరఫున మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జోహార్ ప్రవీణ్ పగడాల్ అన్న, సాధిద్దాం సాధిద్దాం జోహార్ ప్రవీణ్ అన్న.